కావాలని చంపింది కాదు, మ్మ్. పరిస్థితులు అలా చేయించాయి. ఫస్ట్ అనుకోకుండా తన భార్యను చంపేశాడు. మ్మ్. అదే షాక్లో బావమరిదిని కూడా కాల్చేశాడు. ఆ శవాలను చూసిన పనావిడకి బావమరిది వచ్చిన సంగతి తెలియక బాబుగారు అమ్మగారు చనిపోయారని కేక పెట్టింది. ఆ అరుపు అలానే వాడి మైండ్లో ఉండిపోయింది. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి వాడికి బైపోలార్ డిజార్డర్ ఉంది. ఆ రూమ్నే వాడి ప్రపంచంలో చేసుకుని ఎవరో రాకుండా డోర్కి ప్లాస్టర్లు అంటించేశాడు. బయటికి రావడానికి పోవడానికి ఆ రూమ్ కిటికీనే వాడుకునేవాడు అనుకుంటా. మరి తిండలాగరా? వాడు శుభ్రంగా తిని 3 నెలలు అయి ఉంటుంది. మధ్య మధ్యలో మనం తిని వదిలేసిన వాడు తినేవాడు. అవును, నేను సార్ టేబుల్ మీద యాపిల్ పెట్టాను, మళ్ళీ చూసేసరికి కనిపించలేదు. వాడే తినుంటాడు. ఆ రూమ్ ఓపెన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని శత్రువులేమో అనుకుని చంపడానికి ప్రయత్నించేవాడు. ప్రయత్నించడం కాదు, ఆల్మోస్ట్ చంపేశాడు. మ్మ్. ఆ టైంకి నువ్వు రాకపోతే అంతే. మ్మ్. అవునరా, మన మునిస్వామి గారిని కూడా ఆ ప్లాస్టర్లు తీసినందుకే చంపేసి ఉంటాడు. కానీ అంత మాత్రానికే చంపేయాలా? అంత మాత్రానికేం కాదు, మ్మ్. నిన్ను చూసినప్పుడల్లా వాడి భార్యలో ఊహించుకుంటూ చంపేయాలని ప్రయత్నం చేశాడు. అంతేకాదు, నువ్వు బాత్రూమ్కి వెళ్తే బయట నుంచి గడిపెట్టింది, అవునవును. మరోసారి కనెక్షన్ చెడగొట్టి గీజర్ పేలేలా చేసింది వాడే. మ్మ్. వెన్నీపై కూడా వాడే అటాక్ చేసి ఉంటాడు. అవునా? ఇలా జరుగుతుందని తెలియక నేనే అనవసరంగా మంత్రానిలయానికి పిలిచా. సరే, ఇప్పుడు ఏమైంది? తనకు బానే ఉంది కదా? మ్మ్. రే, మరి ఆ ఫోటో సమాధి? అవును, ఆ ఇంటి పేరేంటి? నా పేరే మంత్రానిలయం. యాక్చువల్గా అది మా అమ్మమ్మ పేరు. నేను అచ్చం మా అమ్మమ్మలాగే ఉంటానని నాకు కూడా అదే పేరు పెట్టారు. అది మ్యాటర్. సమాధి వాళ్ళ అమ్మమ్మది. Soldier